హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది టైలరింగ్ క్లాస్‌లో సెకండ్ క్లాస్ అనమాట. సో, సెకండ్ క్లాస్ స్టార్ట్ చేసే ముందు ఒక్కసారి నిన్న ఏం చెప్పానో అన్నది అలా రివైండ్ చేస్తున్నాను. సో, నిన్నైతే మెయిన్‌గా మనకి బ్లౌజెస్‌లో 4 సైజెస్ ఉంటాయని చెప్పాను. ఫిట్టింగు, ఫినిషింగు, టైప్స్ ఆఫ్ బ్లౌజెస్, కస్టమర్ చాయిస్ ఇలా కొన్ని వాటి కోసం అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా! ఇంకా మనకి బ్లౌజెస్‌లో మెయిన్‌గా 4 సైజులైతే ఉంటాయి. 4 సైజెస్ కోసం అయితే క్లారిటీ ఇస్తాను అన్నది మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను. సో, ఈరోజు క్లాస్ 2 అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. ఇలా కొన్ని మెయిన్‌గా కొన్ని న్యూస్ పేపర్స్ అయితే తీసుకోండి. ఇంకా ఈ రోజు నుండి అయితే నేను కొంచెం ప్రాక్టీస్‌లా కూడా మీ అందరికీ కూడా చెప్తాననమాట. సో, క్లాస్ 2లో మనకి ఏంటంటే మెయిన్‌గా 4 సైజెస్ అయితే ఉంటాయన్నమాట బ్లౌజెస్‌లో. సో, మనకి ఎక్కువగా కస్టమర్స్ కానివ్వండి, ఎవరివైనా సరే మ్యాక్సిమం ఒక 80% బ్లౌజుల వరకు కూడా మనకి 4 సైజెస్‌లోనే వస్తాయి. అవి ఏంటంటే స్మాల్ సైజ్ ఒకటి, మీడియం ఒకటి, లార్జ్ ఒకటి అండ్ అలానే ఎక్సెల్ అనమాట. ఎక్స్ట్రా లార్జ్ ఒకటి. మెయిన్‌గా మనకి ఈ 4 సైజెస్‌లోనే బ్లౌజెస్ అన్నవి రావడం జరుగుతుంది. మనకి ఈ 4 సైజెస్ బ్లౌజులు గనక కుట్టడం, కటింగ్ చేయడం ఇవన్నీ పర్ఫెక్ట్‌గా వస్తే చాలు. మనం ఎలాంటి బ్లౌజ్ అయినా సరే కటింగు, స్టిచ్చింగు చేయగలుగుతాం. సో, ఫస్ట్ వచ్చేసి స్మాల్ సైజ్ అంటే ఏంటి ఇక్కడ అసలు అంటే మెయిన్‌గా మనం స్మాల్ సైజ్ అన్నది ఎలా పరిగణిస్తాం అసలు ఈ సైజెస్ అన్నీ కూడా ఎలా పరిగణిస్తాము అంటే నేనైతే సింపుల్‌గా ఆర్మ్ లూజ్ బట్టి కూడా కనిపెడతాననమాట అంతే. ఇంకా నేను చెస్ట్ లూజు, వేస్ట్ లూజు ఇలా ఏమి కూడా చెక్ చేయను. జస్ట్ ఒక ఆర్మ్ లూజ్ బట్టే అది ఏ సైజ్ బ్లౌజు అన్నది చెప్పేస్తాననమాట. సో, ఫస్ట్ ఆర్మ్ లూజ్ 7-8 మధ్యలో ఉందనుకోండి అది స్మాల్ సైజ్ బ్లౌజ్ అంటాము. అలా కాకుండా మీడియం అనుకోండి మనకి 8-9 వరకు ఆర్మ్ లూజు 8-9 మధ్యలో ఉంటే అది మనం మీడియం సైజ్ బ్లౌజ్ అంటాము. అలా కాకుండా 9-10 మధ్యలో ఉంటే లార్జు, ఇంకా 10 కన్నా 10+ అనమాట ఎక్సెల్ సైజు. సో, ఇప్పుడు మనం ఈ ఆర్మ్ లూజ్‌ని ఎలా చెక్ చేసుకోవాలో బ్లౌజ్ మీద అన్నది ఒక్కసారి చెక్ చేసుకుందాం. చూడండి బ్లౌజ్‌లోని ఫ్రంట్ పార్ట్‌లో ఎప్పుడు కూడా మనం ఆర్మ్ లూజ్ అన్నది చెక్ చేయకూడదు. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్‌కి మనం లోతు తీస్తాము. అలానే ఫ్రంట్ పార్ట్‌లో హ్యాండ్ జాయింట్ చేస్తాం కదా! ఆ హ్యాండ్‌కి కూడా మనం లోతు అన్నది తీస్తామనమాట. ఎందుకంటే అలా డైరెక్ట్‌గా కుట్టామనుకోండి ఉగ్గులొస్తుంది. అలా కాకుండా మనం ఎప్పుడు కూడా ఆర్మ్ లూజ్ అన్నది బ్యాక్ పార్ట్‌లోనే చెక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి కరెక్ట్‌గా షోల్డర్ జాయింట్ ఉంది కదా! మనకి షోల్డర్ జాయింట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడి నుండి ఇక్కడ మీకు మార్కింగ్ ఏసి చూపిస్తాను. ఒక మార్కింగ్ పీస్‌తో మార్కింగ్ ఏసి చూపిస్తే మీకు కూడా ఒక క్లారిటీగా ఉంటుంది కదా! ఇక్కడ చూడండి మనం ఫ్రంట్ పార్ట్‌ని, బ్యాక్ పార్ట్‌ని కలుపుతూ జాయింట్ చేశామనమాట. సో, అక్కడ జాయింట్ దగ్గర నుండి ఇక్కడ సైడ్‌ని కూడా ఒక జాయింట్ అన్నది వేస్తాం కదా! సో, ఆ జాయింట్ వరకు కూడా మనం ఆర్మ్ లూజ్ అన్నది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా చూడండి మనం ఇక్కడ హ్యాండ్ అంతా కూడా జాయింట్ చేసాం కదా! ఆ జాయింట్ పక్క నుండి మనం స్టిచ్ ఎక్కడైతే వేసామో ఆ పక్క నుండి కొలుచుకుంటూ రావాలనమాట. చూడండి ఇలా క్లియర్‌గా ఆ మార్కింగ్ ఎక్కడైతే ఉందో అక్కడి నుండి ఈ చివరి వరకు కూడా ఇలా టేప్‌ని పెట్టుకొని చెక్ చేసుకోవాలనమాట. ఇక్కడ నాకు ఎగ్జాక్ట్‌గా 9 ఇంచీలయితే వచ్చింది. అంటే ఇక్కడ మనకి 8.9 వరకు ఉందనుకోండి అది మనకి మీడియం సైజ్ అవుతుంది. అలా కాకుండా ఇక్కడ మనకి 9 ఎంటర్ అయిపోయింది. సో, అది మనకి లార్జ్ సైజ్ అవుతుందనమాట. మీకు ఇంకొక డౌట్ రావచ్చు. అదేంటి అంటే ఇక్కడ మీరు స్మాల్ సైజ్‌లో 8 వరకు అన్నారు. మళ్ళీ మీడియంలో 8 నుండి స్టార్ట్ చేశారు. అంటే ఇక్కడ 8తోని ఎండ్ అవుతుంది అంటే దానికి అర్థం ఏంటి అంటే 7 నుండి 7.9 ఇంచెస్ వరకు కూడా మనకి అది స్మాల్ సైజ్ కింద పరిగణిస్తాము. ఇంకా మీడియం సైజ్‌కొచ్చేసరికి 8 ఎగ్జాక్ట్‌గా వచ్చిందనుకోండి, ఆ ఒక్క పాయింట్ డిఫరెంట్ చాలు మనకి. సో, అది మనకి మీడియం సైజ్ బ్లౌజ్ అవుతుంది. సో, ఒక్క పాయింటే కదా మనం స్మాల్ సైజ్ కింద మార్కింగ్ చేసుకుందాం అలా అంటే జరగదనమాట. సో, చూడండి ఇక్కడ మీకు ప్రతీది కూడా వివరిస్తున్నాను. ఇక్కడ చూడండి మీడియం సైజ్‌లో కూడా నేనంతే 8-9 వరకు అన్నానంటే అది 8.9 ఇంచెస్ వరకుననమాట. సో, ఒక్క పాయింట్ డిఫరెంట్ ఉంటుంది మనకి ఎండింగ్‌కొచ్చేసరికి. ఇక్కడ కొంచెం కన్‌ఫ్యూజ్ అవుతారేమో అనేసి మళ్ళీ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. న్యూస్ పేపర్స్ అయితే మాత్రం ఎక్కువగా ఉంచుకోండి. ఎందుకంటే మనకి ఎక్కువగా ప్రాక్టీస్‌కి ఆటిలకి న్యూస్ పేపర్స్ బాగా పనికొస్తాయి. సో, ఇక్కడ మీకు క్లియర్‌గానే అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో, నేను న్యూస్ పేపర్ మీద రాసినప్పటికీ కూడా కొంచెం డార్క్‌గా ఉన్న మార్కరే యూజ్ చేస్తున్నాను. సో, ప్రతీది కూడా క్లియర్‌గే ఉందనుకుంటున్నాను. మీకేమైనా డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్‌లో అడగండి పర్వాలేదు. నెక్స్ట్ వచ్చేసరికి
మనము హ్యాండ్ డౌన్ అన్నది తీసుకోవాలన్నమాట. సో ఏ సైజ్‌కి ఎంత హ్యాండ్ డౌన్, అసలు ఈ హ్యాండ్ డౌన్ అంటే ఏంటో అన్నది చెప్తాను. సో ఫస్ట్ అయితే స్మాల్ సైజ్ కనుకోండి 3 ఇంచీలు హ్యాండ్ డౌన్ తీసుకుంటాము. అండ్ అలానే మీడియంకి అయితే 3.5, లార్జ్కి అయితే 3.5 అండ్ ఎక్సెల్కి అయితే 3.5 కన్నా 2 గీతలు ఎక్స్ట్రా. అదేంటో చూడండి, ఇక్కడ 3.5 ఎక్స్ట్రా 2 గీతలు అంటే పావు తక్కువ 4 ఇంచీల వరకు వచ్చింది. అది ఎక్సెల్ సైజ్కి అనమాట. సో ఇలా ఉంటుంది. ఈ హ్యాండ్ డౌన్ అంటే ఏంటంటే మనం హ్యాండ్ టోటల్ హైట్ మార్క్ చేస్తాం కదా, హైట్ మార్క్ చేసిన తర్వాత పైనుండి కొంత డౌన్ అన్నది తీసుకుంటాం అనమాట. సో దాన్నే హ్యాండ్ డౌన్ అంటాము. అదేంటో ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి మెయిన్గా ఈ హ్యాండ్ డౌన్ అండ్ హ్యాండ్ కార్నర్లో ఒక మార్కింగ్ అన్నది చేస్తామన్నమాట. సో ఆ మార్కింగ్ గురించి తర్వాత మాట్లాడుకుందాం, మీకు మళ్ళీ ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతుందన్నమాట. ఫస్ట్ ఈ హ్యాండ్ డౌన్ వరకు కూడా మీకు ఒక పేపర్ మీద డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఇక్కడ నేను ఒక న్యూస్ పేపర్ అయితే తీసుకున్నాను అనమాట. యాక్చువల్గా అయితే మనం ఇది ఒక 1 మీటర్ క్లాత్ అనుకుందాం. సో క్లాత్ అనుకోండి, మనం ఏ విధంగా ఫోల్డ్ చేస్తామో అన్నది మీకు రఫ్గా చూపిస్తాను ఒకసారి. సో క్లాత్ అనుకోండి, మనం ఇలా పెట్టుకొని డబల్ ఫోల్డింగ్ చేసుకుంటాం అన్నమాట హ్యాండ్ కటింగ్ చేయడానికి. ఎందుకంటే మనకి 2 హ్యాండ్స్ కూడా ఒకేసారి కట్ అయిపోతాయి కాబట్టి సో ఇలా డబల్ ఫోల్డింగ్ అనేది చేస్తాం. క్లాత్ని అయితే ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటాం అన్నమాట. సో బట్ ఇది క్లాత్ని కట్ చేసినట్టు కట్ చేసామనుకోండి, మనకి చాలా పేపర్ కావాలన్నమాట. సో అందుకనే నేను ఇలా డబల్ ఫోల్డింగ్ వచ్చేటట్లుగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాను. సో ఇలా ఫోల్డ్ చేశాను. ఇక్కడ చూడండి మనకి 2 లేయర్స్ అనమాట. 2 హ్యాండ్స్ ఒకే వైపు ఉన్నట్లుగా ఫోల్డింగ్ అన్నది మన వైపుగా ఉండాలి, ఓపెనింగ్స్ అన్నది మనకి ఆపోజిట్ సైడ్లో ఉండాలి. ఇప్పుడు చూడండి, కింద వైపున హెచ్చు తగ్గులు ఏమీ లేకుండా స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలన్నమాట. సో క్లాత్లో అయినా సరే ఇదే విధంగా డ్రా చేసుకోవాలి. ఇది న్యూస్ పేపర్ కాబట్టి మనకి అలా ఏమీ ఉండదు, హెచ్చు తగ్గులు ఏమీ ఉండదు. బట్ మనం క్లాత్ మీద కట్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలి అంటే ప్రతి ఒక్క పాయింట్ కూడా ఫాలో అవ్వాలి కదా. సో ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేశాను. ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా పేపర్ ఏదైతే ఉందో దాన్ని తీసేసుకున్నాను అనమాట. ఇప్పుడు చూడండి, నేను ఒక బ్లౌజ్ని అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు కరెక్ట్గా షోల్డర్ జాయింట్ నుండి కింద వరకు కూడా ఎంత వచ్చిందో అన్నది చెక్ చేస్తున్నాను. ఇక్కడ నాకు 9 ఇంచీలు అయితే వచ్చిందనమాట కరెక్ట్గా. సో 9 ఇంచీలకు గాను నేను ఇక్కడ 10 ఇంచీలకి అయితే మార్క్ చేస్తున్నాను. 10 ఇంచీలు ఎందుకంటే మనకి కిందన ఒక 1/2 ఇంచు, పైన ఒక 1/2 ఇంచు, ఎక్స్ట్రా 1 ఇంచు ఖర్చు కోసం అయితే మార్క్ చేశాను అనమాట. చూడండి, మనకి కింద వైపున ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం ఉంటుంది అండ్ అలానే పై వైపున ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం అయితే ఉంటుందన్నమాట. సో అది పోగా మనకి ఎగ్జాక్ట్గా హైట్ ఎంత ఉందో అంతా కూడా వచ్చేస్తుంది. సో ఇక్కడ చూసారు కదా, హైట్ అయితే కరెక్ట్గా సరిపోయిందనమాట. చూడండి, మీకు తెలియడం కోసం కిందన ఒక 1/2 ఇంచు, పైన ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం అయితే మార్కింగ్ చేశాను. ఇప్పుడు ఆ మార్కింగ్ దగ్గర నుండి పైన ఎక్స్ట్రా మార్కింగ్ చేశాను కదా, అక్కడ వరకు చూస్తే మనకి 9 ఇంచీలు అన్నది కరెక్ట్గా సరిపోయింది. సో మొత్తం మీద 10 ఇంచీలు కదా, సో అదే 10 ఇంచీలు కొంచెం డిస్టెన్స్లో అయితే ఒక మార్కింగ్ డ్రా చేశాను. సో ఇప్పుడు ఆ 2 మార్కింగ్స్ కలిసేటట్లుగా ఒక లైన్ అన్నది డ్రా చేస్తున్నాను అనమాట. సో ఇలా డ్రా చేసుకున్నాం కదా, ఇప్పుడు మనకి హ్యాండ్ హైట్ అయితే మార్క్ చేసుకున్నాం. ఇప్పుడు కింద వైపున హ్యాండ్ లూజు ఎంత ఉందో చెక్ చేసుకుందాం. అందుకోసం ఒకవైపు ఫోల్డింగ్ నుండి ఇంకొక వైపు సైడ్ జాయింట్ ఉంది కదా, ఈ 2 కూడా ఒకవైపు నుండి పెట్టుకుంటూ ఇంకో వైపుకి ఎంత ఉందో అన్నది చెక్ చేసుకోవాలి. ఇక్కడ నాకు 5.5 ఇంచీలు అయితే వచ్చింది. సో 5.5 ఇంచీలకి ఒక మార్కింగ్ చేశాను. అండ్ అలానే మనకి ఎక్స్ట్రా ఖర్చు కోసం కావాలి కదా, సో ఖర్చు కోసం అయితే ఎక్స్ట్రా 2 ఇంచీలు మార్కింగ్ చేశాను. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి హ్యాండ్ డౌన్ అన్నది బాగా ఉపయోగపడుతుంది. సో హ్యాండ్ డౌన్ అన్నది ఎలా ఉపయోగపడుతుందో చెప్తాను చూడండి. ఇక్కడ మళ్ళీ మీకు అదే చెప్తున్నాను అనమాట. హ్యాండ్ లూజ్ ఎలా మార్క్ చేశాను అండ్ అలానే ఎక్స్ట్రా 2 ఇంచీలు మార్క్ చేసుకున్నానని చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మనం ఫస్ట్ హ్యాండ్ డౌను మార్కింగ్ చేయడం కోసం ఇది ఏ సైజ్ బ్లౌజ్ అన్నది మనం తెలుసుకోవాలన్నమాట. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, 9 నుండి 10 మధ్యలో ఉంటే మనకి లార్జ్ సైజ్ బ్లౌజ్ అనేసి. చూడండి, ఇదిగోండి మనకి ఆర్మ్ లూజ్ ఇక్కడ 9 నుండి 10 మధ్యలో వచ్చింది. అంటే ఇక్కడ మనం హ్యాండ్ డౌన్ 3.5 ఇంచీలు తీసుకోవాలన్నమాట. సో పై లైన్ నుండి
3.5 ఇంచీలు ఎక్కడికైతే వస్తుందో అక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. కొంచెం డిస్టెన్స్‌లో మళ్ళీ 3.5 ఇంచీలకి ఒక మార్కింగ్ అయితే చేశాను. ఇప్పుడు ఆ 2 మార్కింగ్స్ కలిసేటట్లుగా స్ట్రెయిట్‌గా స్కేల్‌తో ఒక లైన్ అన్నది డ్రా చేశాననమాట. సో, ఇలా డ్రా చేశాను కదా! ఇప్పుడు ఏ సైజ్ బ్లౌజ్ అయినా సరే పైన ఒక 1 ఇంచ్‌కి మాత్రం ఒక చిన్న డాట్‌లా పెట్టుకోండి ఒక మార్కింగ్ అయితే. ఇప్పుడు పై లైన్ నుండి కింద లైన్‌కి 9 ఇంచీలు ఎక్కడికొస్తుందో చూడండి. చూసారా ఇక్కడికొచ్చింది నాకు 9 ఇంచీలు. సో, అక్కడ ఒక మార్కింగ్ అయితే చేశాను. అండ్ అలానే ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచీలకి మార్కింగ్ చేశాను. ఇప్పుడు ఇలా మార్కింగ్ చేశాం కదా! ఇప్పుడు చూడండి ఈ మార్కింగ్స్‌కి టచ్ అయ్యేటట్లుగా లైన్స్ అయితే డ్రా చేస్తున్నాను నేను అంతే. ఇక్కడి వరకు కూడా ఒక క్లారిటీ అన్నది వచ్చింది కదా! ఇప్పుడు పై వైపున ఇంకా మనం మార్కింగ్ చేసుకోవాల్సినవైతే ఉన్నాయన్నమాట. సో, చూడండి ఇప్పుడు ఈ లైన్ ఉంది కదా! స్ట్రెయిట్‌గా ఫస్ట్ లైన్ ఏదైతే ఉందో అక్కడి నుంచి కూడా స్ట్రెయిట్‌గా టేప్ పెట్టి హాఫ్‌గా ఫోల్డ్ చేయండి. ఇక్కడ నాకు హాఫ్‌గా ఫోల్డ్ చేశాక 4 ఇంచీలు వచ్చింది. సో, 4 ఇంచీలకి పై లైన్ మీద, కింద లైన్ మీద మార్కింగ్ అయితే చేశాననమాట. ఇలా స్ట్రెయిట్‌గా ఒక లైన్ అయితే డ్రా చేసేసాను. సో, ఇప్పుడు ఈ కార్నర్‌లో మనం ఒక మార్కింగ్ అన్నది చేసుకోవాల్సి ఉంటుంది. ఇందాకే చెప్దును బట్ మీరు కన్‌ఫ్యూజ్ అవుతారు కదా అనేసి నేను చెప్పలేదనమాట. సో, చూడండి ఇంతవరకు కూడా మనం మార్కింగ్స్ చేసుకున్నాం కదా! ఇప్పుడు హ్యాండ్ కార్నర్ అనుకోండి అది. సో, ఆ కార్నర్‌లో ఏ సైజ్‌కి ఎంత మార్కింగ్ చేసుకోవాలో అన్నది చూద్దాం. ఈ కార్నర్ అనమాట. ఎల్ షేప్ వచ్చింది కదా మనకి అక్కడ. సో, ఆ కార్నర్‌లో ఒక్కొక్క సైజ్‌కి ఒక్కొక్క మార్కింగ్ అన్నది చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు స్మాల్ సైజ్ అనుకోండి. సో, స్మాల్ సైజ్ నుండి స్టార్ట్ చేస్తే 4 సైజులున్నాయి మనకి. 4 సైజులకి కూడా ఒక్కొక్క మార్కింగ్ అన్నది చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఫస్ట్ స్మాల్ సైజ్‌కి 1.25 ఇంచ్ అనమాట. చూసారా? 1 ఇంచ్ తర్వాత 2 గీతలు. మీకు అలా అర్థం కాదనేసి ఇలా చెప్తున్నాను. 1 ఇంచ్ తర్వాత 2 గీతలు. అండ్ నెక్స్ట్ మీడియం సైజ్‌కొచ్చేసరికి 1.5 ఫస్ట్ దాని మీద కన్నా ఒక పావించు పెరుగుతుంది. ఇది కూడా అంతే. పావు తక్కువ 2 ఇంచీలనమాట. పావించు పెంచుకుంటూ వెళ్ళడమే అంతే. ఇక్కడ ఇంకా అంతకు మించి ఏం లేదు. మీకు హ్యాండ్ డౌన్ అయినా సరే అంతే అనమాట. చిన్న సైజు నుండి పెద్ద సైజుకి వెళ్ళేటప్పుడు పావించు పెరుగుతుంది అంతే. ఇక 10 ఇంచెస్ వచ్చేటప్పటికేమో చూసారు కదా! 2 ఇంచెస్ అయితే పెట్టుకున్నాము. ఇక్కడ మనకి చూసారు కదా! ఈ మెజర్‌మెంట్స్ అన్నీ ఫాలో అయితే ఎగ్జాక్ట్‌గా మనం ఏ సైజు హ్యాండ్స్ అయినా సరే ఈజీగా కట్ చేసుకోగలుగుతాము. సో, ఇప్పుడు మనకిది లార్జ్ సైజ్ కాబట్టి లార్జ్ సైజ్‌కి పావు తక్కువ 2 ఇంచీలు కదా వచ్చింది. చూడండి 2 ఇంచీల కన్నా ఒక 2 గీతలు తక్కువనమాట. ఈ కార్నర్‌లో జస్ట్ ఒక డాట్ అయితే పెట్టుకున్నాను నేను పావు తక్కువ 2 ఇంచీలకి. ఇప్పుడు స్కేల్‌తో లైన్ డ్రా చేస్తున్నాననమాట. సో, ఇలా డ్రా చేశాం కదా! ఇప్పుడు కర్వ్ స్కేల్ తీసుకుంటున్నాననమాట. కర్వ్ స్కేల్ ఇప్పుడు మనకి ఉపయోగపడుతుంది. చూడండి ఇక్కడ ఒక లైన్ అయితే డ్రా చేశాం కదా ఇందాక. ఎగ్జాక్ట్‌గా అక్కడి నుంచి పెట్టుకోవాలనమాట. సో, ఇప్పుడు ఈ లైన్‌కి టచ్ అయ్యేటట్లుగా కర్వ్ అన్నది డ్రా చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఇలా. ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ రిటర్న్ తిప్పి వీడియోలో చూపించే విధంగా స్కేల్‌ని రిటర్న్ తిప్పుకోండి. ఇప్పుడు ఇలా మార్కింగ్ చేసుకున్నారంటే హ్యాండ్ మార్కింగ్ అంతా కూడా పర్ఫెక్ట్‌గా వచ్చేసినట్లే. ఇప్పుడు చూడండి ఇక్కడ ఇంటూ సింబల్‌లా వచ్చింది కదా! ఇక్కడ మనం ఒక హాఫ్ ఇంచ్ అయితే డౌన్‌కి మార్క్ చేసుకోవాలి. అండ్ అదేవిధంగా సైడ్ జాయింట్‌న ఒక మార్కింగ్ చేసాం కదా! అక్కడ నుండి మన వైపుగా ఒక 1 ఇంచ్‌కి మార్కింగ్ చేసుకోవాలనమాట. ఇప్పుడు మళ్ళీ స్కేల్‌తోని ఈ మార్కింగ్స్‌ని టచ్ అయ్యేటట్లుగా కర్వ్ స్కేల్‌తో కర్వ్ అన్నది డ్రా చేసుకోవాలి. చూస్తున్నారు కదా! వీడియోలో చూపించే విధంగా ఇలా కర్వ్‌నైతే డ్రా చేసుకోవాలనమాట. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం అంతా కూడా ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో ఆ విధంగా కటింగ్ చేసుకోవడమే అంతే. చాలా సింపులు. మీరు 1కి 2 సార్లు ఇలా ప్రాక్టీస్ చేశారనుకోండి చాలా ఈజీగా ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా అర్థమవుతుందనమాట. సో, 1కి 2 సార్లు చూడండి వీడియో అర్థమవుతుంది కన్ఫర్మ్‌గా. ఇలా అర్థం అవ్వకపోతే మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేశారనుకోండి. నెక్స్ట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇగోండి ఇక్కడ ఈ మిడిల్‌లో ఒక టక్ అయితే పెట్టుకోవాలి. అండ్ అలానే ఇక్కడ హ్యాండ్ దగ్గర ఇక్కడ ఒక లైన్ డ్రా చేసాం కదా! ఇక్కడ ఒక టక్ ఇస్తున్నాను. అండ్ ఇప్పుడు ఓపెన్ చేసిన తర్వాత మాత్రమే మనం డౌన్‌కి మార్క్ చేసాం కదా! ఆ డౌన్ మార్కింగ్ అయితే కట్ చేయాలనమాట. ఎందుకంటే ఇది ఓన్లీ ఫ్రంట్ పార్ట్‌లోనే వస్తుంది మనకి. బ్యాక్ పార్ట్‌లో అయితే రాదనమాట. సో, ఆ ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి. ఇలా పెట్టుకొని ఇప్పుడు లోతుగా ఉన్న మార్కింగ్‌ని అయితే కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా కట్ చేసిన తర్వాత మనకి అది ఒక ఐబ్రో షేప్‌లో అయితే వస్తుందనమాట. ఇలా వచ్చిందంటే మనకి హ్యాండ్ కటింగ్ అంతా కూడా
పర్ఫెక్ట్‌గా వచ్చినట్లే. నెక్స్ట్ వీడియోలో క్లాత్ మీద కట్ చేసి మీకు చూపిస్తాను. ఇది ఫ్రెండ్స్ ఈరోజుటి వీడియో. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ అలానే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.